వాటర్ ఇలా నీట్గా వచ్చేంత వరకు వాష్ చేయండి. నేను ఒక 3 times వాష్ చేస్తాను చాలు. ఇంకా దీన్ని మనం కర్రీలో వేసేసుకుందాం. ఇంకా ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి, ఒక 5 to 10 minutes చాలు ఇది. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. అండ్ చాలా గ్యాప్ వచ్చేసిందండి. అవును, హాలిడేస్ కదా, సో ఇంకా మా చెల్లి పెళ్ళి, ఇంటికి వెళ్ళడము, ముంబైకి వెళ్ళడము అంతా ఇంకా అసలు చాలా బిజీ ఉంటుండే. సో ఇంటికి వచ్చి కూడా నేను వన్ వీక్ అవుతుంది, కానీ ఇంకా రొటీన్ సెట్ అవ్వలేదన్నమాట. ఇంకొంచెం హాలిడేస్ కదా, లేట్గా ఇవ్వడము అన్నీ ఇంకా అసలు చూడండి, మా పాప ఇంకా డిస్టర్బ్ చేసి డోర్ వేసుకుని మరీ చేయాల్సి వస్తుంది. టైం కుదరట్లేదు అనమాట. ఇంకా మా చిన్నామ కూడా కొంచెం పెద్ద అవుతుంది కదా, సో కొంచెం అల్లరి ఎక్కువ అయిపోయింది. మామూలుగానే అల్లరి ఎక్కువైంది, ఇంకా అల్లరి ఎక్కువ అయిపోయింది. సో పాయింట్కి వస్తే ఈరోజు సాటర్డే, సో నైట్ డిన్నర్ కోసం అని చెప్పేసి నేను బొమ్మిడి చేపలు ఇక్కడ ఇది నేను వీడియో అప్లోడ్ చేశాను. మా వదిన చేసింది అనమాట, అది వదిన స్టైల్. సో ఈరోజు నేను ఎలా చేస్తానో నేను చూపిస్తాను. సో మా మమ్మీ మంచిగా నాకు ఫ్రై చేసి పంపించింది అనమాట. క్లీన్ చేసా ఇప్పుడు నేను కట్ చేసేసి. సో ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చూసేద్దాము కదండి. సో ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసేసుకుందాం, చిన్న పీసెస్ కదా. సో దీనికి గ్రేవీ ఆనియన్ టమాటాతో అనమాట. సో ఇది మంచిగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఆనియన్ టమాటా అనేది చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం అసలు. సో మా ఇంట్లో అందరం తింటామండి, అందరం అంటే పిల్లలు కాదు, పెద్దవాళ్ళు అయితే అందరూ తింటాం, అందరి ఫేవరెట్ అనమాట. ఇంకా ఇలా ఇంటికి వెళ్ళిన ప్రతిసారి ఇంకా మా మమ్మీ నాకు తీసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసి పంపిస్తుంది అనమాట, మా అక్కకి మాకు. సో ఇది మంచిగా కట్ చేసేసుకుందాం చిన్న పీసెస్ లాగా. ఆనియన్స్ కట్ చేసేసా, అయిపోయింది. ఇలా చిన్నగా కట్ చేసేసుకోండి. సో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. తీసుకున్నాక ఆయిల్ కొంచెం వేడవుతుందా అయిపోయింది. ఇందులో ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర ఆవాలు లైట్గా, కొంచెం చిటికట అన్నాక సో ఆయిల్ బాగా వేడైపోయింది కాబట్టి ఇది చిటికట అనేస్తుంది. ఇందులో మనం పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నవి ఒక 4 తీసుకున్న పచ్చిమిర్చి వేసుకొని పెట్టేసాను. అది అవుతున్నాయి. ఇందులో అయితే మనం ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొంతమంది ఏంటి అంటే ఆనియన్ టమాటా సేమ్ క్వాంటిటీ తీసుకుంటారు, కొంతమంది టమాటా ఎక్కువ తీసుకుంటారు, టమాటా ఫ్లేవర్ ఉన్న వాళ్ళు, మీకు నచ్చిన వాళ్ళు. సో నేనైతే ఆనియన్ ఎక్కువ తీసుకుంటాను, టమాటా కొంచెం తక్కువ తీసుకుంటాను అన్నట్టు ఆనియన్ కంటే. ఇంకా టమాటా ఎక్కువ అయిపోతే నాకు వాటరీ అవుతుందని చెప్పి ప్లస్ స్వీట్ అవుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అది ట్యాంగినెస్ ఎక్కువ వచ్చేస్తుంది స్వీట్గా, అది అని చెప్పేసి నేను ఆనియన్ ఎక్కువ తీసుకుంటాను. మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు మనము మంచిగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని క్యాప్ పెట్టేసుకొని వదిలేద్దాము కాసేపు. సో ఇది మగ్గేలోపు మనం టమాటాస్ కూడా కట్ చేసి పెట్టేసుకుందాం. ఇంకా నేను పెద్ద టమాటా ఒక 3 తీసుకున్నాను, 5 ఆనియన్స్ తీసుకున్నాను, టమాటా 3 తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా మంచిగా వాష్ చేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టేసుకుందాం. ఇంకా ఇది కూడా వాష్ చేసుకుంటాం. సో ఇప్పుడు టమాటాని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకుందాం. మనం టమాటాకి ఆనియన్కి ఖచ్చితంగా ఇది తీసేయాలంటే కొంతమంది ఇది తీసేయాలన్నమాట. ఇది తినొద్దు, దీనివల్ల క్యాన్సర్ వస్తుందని అంటారు. సరే క్యాన్సర్ వస్తుందో రాదో నాకు తెలియదు, కాకపోతే తీసేయడం బెటర్ కదా ఇది. సో ఇది తినకూడదు టమాటాకి, నాకు కూడా అలవాటు అనమాట, ఖచ్చితంగా తీసేస్తాను నేను ఇది. ఆనియన్కి అయితే లోపల నుండి తీసేయాలి ఇంకా ఇది. సో టమాటాకి కూడా ఖచ్చితంగా ఇది, కొంతమంది అలాగే కట్ చేసి పెట్టేస్తుంటారు, అలా కట్ చేయొద్దు, ఖచ్చితంగా తీసేయాలి.
తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేద్దాం. తీసుకున్నానండి. సో ఆనియన్ కూడా మనం ఒకసారి చెక్ చేసేద్దాము. అది మగ్గిందంటే అందులో మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. దీన్ని పక్కకి పెట్టేసుకొని నాన్ స్టిక్లో చేస్తే దాన్ని ఉరికే కలపాల్సిన అవసరం లేదు. ఒకవేళ నాన్ స్టిక్ కాకపోయి ఉంటే కలుపుతుందండి. ఈ టమాటా కట్ చేసే గ్యాప్లో నేను అసలు కలపలేదు ఒక్కసారి కూడా. సో ఒకసారి చూసుకుందాం ఓపెన్ చేసి. సో కొంచెం పింకిష్ కలర్ అయిందనమాట, కొంచెం మగ్గిపోయింది. ఇందులో మనం మంచిగా ఇలా మగ్గిపోయింది. ఇందులో మనం ఇప్పుడు పసుపు అండ్ అల్లం పేస్ట్ యాడ్ చేసేద్దాము. పసుపు, యాక్చువల్గా నా ఫోన్ స్టాండ్ ఇరిగిపోయింది. సో నేను ఇంకోటి ఆర్డర్ పెట్టాను అది మా ఇంటి దగ్గరికి. కాకపోతే అది చాలా చిన్నగా వచ్చిందండి. చూసుకోలే ఎలా అంటే నా హైట్ కూడా లేదనమాట, చాలా చిన్నగా వచ్చింది. అది రిటర్న్ ఇచ్చేస్తాను. ఇంకా దాని తర్వాత నాకు అవసరం పడలేదు. సో ఇక్కడికి వచ్చాక ఇప్పుడు మళ్ళీ నాకు ఇప్పుడు వన్ హ్యాండ్తో కలుపుతూ వన్ హ్యాండ్తో ఫోన్ పట్టుకున్నాను అనమాట. కష్టం అవుతుంది. సో మళ్ళీ చూసి ఆర్డర్ ఇవ్వాలి. సో మీరు ఒకవేళ నాకు ఏదైనా సజెస్ట్ చేస్తే నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. ఏ ట్రైపాడ్ అయితే బాగుంటుంది. నాకు ఏది ఆర్డర్ ఇచ్చినా కూడా నాకు సరిగ్గా రావట్లేదు. నేను ఆర్డర్ ఇచ్చింది ఫస్ట్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ ఇస్తే అదే రిటర్న్ ఇచ్చేసాను. నాకు నచ్చాక ఫోన్ అది క్యారీ అవ్వట్లేదు, సరిగ్గా పడిపోతుంది కింది. కానీ సో నెక్స్ట్ ఆర్డర్ ఇచ్చింది ఇరిగిపోయింది. యాక్చువల్గా నాది మిస్టేక్ అది. కానీ నాకు కూడా అదంతా నచ్చలేదు, ఏదో ఇంకా ఇరిగిపోయింది అది. అందుకే నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు కూడా అది పాడైనందుకు. సో నెక్స్ట్ ఆర్డర్ ఇచ్చింది చాలా చిన్నగా హైట్, చాలా చిన్న ఇక్కడికే ఉందనమాట. నాకు చాలా చిన్నగా వచ్చింది. అది కూడా రిటర్న్ ఇచ్చేసా. ఇప్పుడు నాకు స్టాండ్ లేదు, ఆర్డర్ ఇవ్వాలి, ట్రైపాడ్ లేదు. సో నాకు మంచి కంపెనీ మంచిది, నేను ఇంకా మంచిది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఊరికే ఎన్నిసార్లు కొని రిటర్న్ ఇవ్వడం వల్ల. ఎందుకని చెప్పేసి నాకు కొంచెం మంచిది నాకు సజెస్ట్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నేను పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ వేసేసాను కదా, ఇప్పుడు మళ్ళీ ఇందులో అల్లం పేస్ట్, అల్లం వేసేసి ఇది కూడా కలిపేద్దాం. ఇప్పుడు ఈ ఆనియన్ అనేది ఇలా ఉంది కదా, మంచిగా దగ్గరికి అయిపోవాలి. ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలి. అప్పుడు మనం టమాటా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే టమాటా యాడ్ చేస్తే ఆనియన్ అనేది మళ్ళీ మంచిగా మగ్గదు అనమాట. సో మంచిగా అల్లం కూడా కలిపేసుకొని దీన్ని క్యాప్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేద్దాము. మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. సో అల్లం అంతా కలిసేటట్టు కలుపుకొని, అల్లం కూడా పచ్చివాసన పోతుంది, మంచిగా ఫ్రై అయిపోతుంది ఆనియన్ కూడా. నేను ఇందులో సాల్ట్ ఏం యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను అల్లం పేస్ట్లో సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట. సో అది ఉంటుంది కదా, నేను ఇంకా సపరేట్ సాల్ట్ ఏం యాడ్ చేయట్లేను ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని మనం కవర్ చేసేసి ఇంకా 10 మినిట్స్ అలా వదిలేద్దాం దీన్ని. ఆనియన్ మంచిగా మగ్గినాక అప్పుడు మనం టమాటా యాడ్ చేసేసుకుందాం. ఆనియన్ కూడా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఒకసారి కలిపేసుకొని టమాటా యాడ్ చేసేద్దాం. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ ఉన్నాయి కదా, ఇవి కూడా యాడ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఇందులో మనం స్పైసెస్ అన్నీ ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. కారం, ఇది ఆనియన్ టమాటా కాబట్టి కారం కొంచెం ఎక్కువే పడుతుంది, లేదంటే స్వీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఉప్పు, ఇది ఉప్పు లేని కారం, ఉప్పు ఒక 2 స్పూన్స్, కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ధనియాల పొడి, మంచిగా కలిపేసుకొని ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి టమాటా మంచిగా మగ్గే అంతవరకు దీన్ని క్లోజ్ చేసేసుకొని పెట్టుకుందాం. ఇంకా
సో ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా మగ్గించుకుందాం. క్యాప్ పెట్టేస్తాం. కలిపానండి. ఇప్పుడు ఒక 5 to 10 minutes 7 minutes అవుతుంది. వావ్, చూడండి ఇలా మంచిగా సపరేట్ అయిపోవాలి ఆయిల్ అనేది మొత్తము. తెలుస్తుంది కదా, ఆయిల్ మంచిగా సపరేట్ అయిపోయింది. ఒకసారి కలిపేసుకుందాం. మంచిగా ఉడికిపోయింది ఆనియన్ టమాటా కూడా. సో ఇప్పుడు మనం బొమ్మడాయిలు ఉన్నాయి కదా, అవి మంచిగా వాష్ చేసేసుకొని, నేను వేసే ముందే వాష్ చేస్తాను అనమాట. ముందే వాష్ చేసి పెడితే అవి మెత్తగా అయిపోతాయి, ప్లస్ స్మెల్ కూడా వచ్చేస్తుంది అని చెప్పేసి ఇంకా మనం ఇందులో వేసే ముందు వాష్ చేసుకొని ఒక 2-3 times వాష్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట. సో మంచిగా ఇలా వాటర్ పోసుకొని ఒక 2-3 times వాష్ చేద్దాం. వాటర్ ఇలా నీట్గా వచ్చేంత వరకు వాష్ చేయండి. నేను ఒక 3 times వాష్ చేస్తాను చాలు. ఇంకా దీన్ని మనం కర్రీలో వేసేసుకుందాం. ఇంకా తీసుకొని ఇది ఎక్కువ టైం ఏం పట్టదండి, ఒక 5 to 10 minutes చాలు. ఇది తొందరగా ఉడికిపోతుంది ఫిష్. మంచిగా కలిపేస్తున్నాం. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసి కలిపేస్తున్నాము. ఎందుకంటే ఇది మంచిగా ఇది మెత్తగా అయిపోతుంది కదా, తర్వాత మళ్ళీ కలిపితే విరిగిపోతాయి పీసెస్. అందుకని క్యాప్ పెట్టేసుకొని ఒక 5 to 10 minutes వదిలేద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. 5 minutes అయిపోయిందండి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము. ఎంత మంచి స్మెల్ వస్తుందో, మా ఇల్లు మొత్తం ఈ బొమ్మిడి చేపల స్మెల్లే వస్తుందన్నమాట. మంచిగా కలిపేసుకొని అండ్ ఫిష్ కూడా మంచిగా ఉడికిపోయింది. చూపిస్తాను మీకు. చూసారుగా 2 pieces అయిపోయింది. ఇంకో పీస్ చెక్ చేద్దాం. యాక్చువల్గా ఈ స్పూన్తో చేయడం కష్టంగా ఉంది. చూడండి మంచిగా ఉడికిపోయింది. ఇంకా అయిపోయినట్టే. సో ఆఫ్ చేసేసి దీన్ని ఇలా వేడివేడిగా కాకుండా కొంచెం చల్లగా అయినాక తింటే దీని టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదే కాదండి, ఏ నాన్ వెజ్ కూడా నాకు అనిపిస్తుంది అలా వేడివేడిగా తింటే దాని టేస్ట్ అనేది తెలియదు అనమాట. కారం ఉప్పు అనేది కొంచెం చల్లగా అయ్యాక గోరువెచ్చగా ఉన్నప్పుడు తింటే బాగుంటుంది. సో ఇంకా అయిపోయింది, దీన్ని ఆఫ్ చేసేద్దాం. కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.